మెజర్మెంట్ బ్లౌజ్ది 14 ఉంది. అయితే మనం ఇక్కడ ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాము. 14.5, ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా బారు పొడవు పెట్టమన్నారు, అందుకని ఒక 1 ఇంచు కలిపాను. కింద వరకు కలిపి ఇక్కడ వరకు నుంచి ఇక్కడ వరకు 15.5, ఒక 1 ఇంచు పొడవు పెట్టమన్నారు, నడుము పొడవు పెట్టాను. ఓకే, ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్తో దీని లూజ్ ఎంత ఉందో తీసుకున్నాము. ఓకేనా, ఇదిగోండి దీని లూజు ఖర్చుకి డాట్స్కి మొత్తం కలిపి ఎంత చూద్దాం. 11.5 అండి. పైన కూడా 11.5 పెట్టేస్తున్నాను. ఇది స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకున్నాం ఒకసారి. అయితే దీని షోల్డర్ వచ్చేసరికి 5.6, దీని చంక అండి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 1 ఇంచుకి ఇది పెట్టేసుకున్నాము. కుట్టుల్లోకి 1 ఇంచు, అక్కడ నుంచి ఇదిగోండి చంక ఎంత పెట్టుకోవాలన్నది ఇక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ ఖర్చుకి ఈ చంక ఇప్పుడు ఎంత వచ్చిందంటే 6 ఇంచీలు వచ్చిందండి. ఓకేనా, 6 ఇంచుకి స్ట్రైట్గా గీత గీసాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 కదా, 1.5 ఇక్కడ నుంచి స్ట్రైట్ గీత గీద్దాం. ఓకే, ఇక్కడ నుంచి 1.5 అండి. ఓకే, దీని చంక ఎంత ఉందో చూడాలి. ఇలా 8 అండి. దీని చంక వచ్చేసి 8. దీని లూజ్ వచ్చేసేసి ఎలా చూసుకోవాలంటే ఇలా చూసుకోవాలి. దీని లూజ్ ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి మధ్యలో 10.5 అండి. 10.5. 1 ఇంచు వదలాలి కదా కుట్లో. 1 ఇంచు వదిలాను. వదిలిన తర్వాత మనం ఇది మెడకి ఇట్లా పెట్టుకోవాలండి మెడకి. ఆ తర్వాత దీని నుంచి దీనికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 3.5, దీనికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవాలండి. ఓకేనా, లూజ్ 10.5 అండి. కరెక్ట్గా 10.5 వచ్చింది. చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలిస్తే 10.5 వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలండి బ్లౌజ్. ఇది పైపింగ్ బ్లౌజ్. ఓకేనండి, ఇది చంక 8 చంక వచ్చింది. చంక దగ్గర నుంచి 10.5. ఇది మెడ అండి. ఇది లూజ్ వచ్చేసి ఇట్లా తీసుకోవాలండి. రౌండ్ తీసుకోవాలి. ఓకేనండి, ఇలా. ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చంకలో నుంచి మెడ పార్ట్
పార్ట్కి వేసుకోవాలండి. ఇలా క్రాస్ ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్నాక మనం ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రంట్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి. షోల్డర్ ఇక్కడ నుంచి 6 ఇంచ్ లోతుకి వెళ్ళిపోవాలి. మేడ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇలా దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచులు పెట్టుకోవాలి. డాట్కి షేప్ డాట్కి ఇక్కడ నుంచి 2.5 వచ్చేసరికి ఇక్కడ ఇటు నుంచి 3.5 4 వరకు పెట్టుకోవచ్చు. 4 ఇంచులు. అయితే మనం ఇప్పుడు మెడ కట్ చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్ ఈజీ అండి. మంచి పెద్ద కష్టం